ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అమ్మవారి రూపాలు అనగానే కొన్ని రూపాలు ఉగ్రత్వంతో ఉంటాయి. అందులోనూ అసలు అలాంటి ఫోటోలు కూడా ఇంట్లో పెట్టొద్దని అంటారు. పూజ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అని చెప్పి చాలా ఈ విషయంలో మాత్రం అంటే ఈ మధ్య ఏమైపోయిందంటే ఈ అమ్మవారిని మేము ఎందుకు పూజించకూడదు, ఆ అమ్మవారిని మీరే పూజించాలా, ఇట్లాంటి మాటలు ఎక్కువైపోతున్నాయి. ఇవి అర్థం లేనటువంటి మాటలు. ఇప్పుడు నిజంగా నీకు అంత శక్తి ఉంటుందా, ఆ అమ్మని భరించగలిగిన శక్తి నీకుందా అనేది ఆలోచించుకోవాలి మనం. చేస్తే ఏమవుతుందంటే పోయేది నువ్వే, ఎవడు పోతాడు. కాబట్టి మనము అంత నియమము అంత నిష్టలతోటి మనం అమ్మవారిని ఆరాధించగలిగిన శక్తి మన దగ్గర ఉంది అనుకుంటే చెయ్యి. కానీ సాధారణంగా ఉండదు ఎవరికి కూడా. అసలు ఎంతో ఈ విషయం ఎందుకండి, నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో కూడాను ఈ రోజు దాకా లలితా సహస్రనామం చదివారు. ఎందుకు అంటే లలితా సహస్రనామం చదవాలి అని అంటే శ్రీ విద్యా ఉపాసకులు మాత్రమే లలితా సహస్రనామం చదవాలి అనేటువంటిది నియమం. కానీ ఇప్పుడు అందరూ చదువుతున్నారు. సరిగ్గా వాళ్ళ ఇష్టం, నేనేం కాంటే ఇప్పుడు ఆ మాట అన్నాం అనుకోండి, దానికి ఏమవుతుంది అని అంటే ఏమి ఇంకోటైతే చదవచ్చా, ఇది ఎందుకు చదవకూడదు అని దీనికి నియమం పెట్టారు పెద్దవాళ్ళు, అందుకనే అది చదవద్దు అంటున్నాము. కాబట్టి మనము పైన తరతరాల నుంచి వచ్చే సాంప్రదాయాలు చెప్తున్నామే కానీ నేను చేస్తాను అంటే చెయ్యను ఆయన అంటాం. ఏమంటాం, మనమేం పోయి వాళ్ళని ఆపుతామా, ఏం ఆపలే ఇంకా. కాబట్టి కొన్ని ఇది మరీ ముఖ్యంగా ఈ శక్తి ఉపాసన అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. అంటే దీనిలో మీకు వామాచారం అనేది కూడా ఒకటి ఉంది. ఈ వామాచారం అనేది మరీ క్రూరమైనటువంటి పద్ధతి అన్నమాట. కాబట్టి శక్తి ఉపాసన అది మరి వచ్చేసేవాళ్ళు లేరా అంటారేమో, ఉన్నారు ఈ రోజు కూడా. కానీ వాళ్ళు అంత నియమనిష్టలతో చేస్తున్నారు. కాబట్టి దేవి ఉపాసన చేయటం అనేది అంత సాధారణమైనది. అందుకని ఉగ్ర రూపమైనటువంటిది పులి మీద సవారీ చేస్తున్నటువంటి దుర్గామాత, ఆమెను పెట్టుకోవద్దన్నారు. అంతేకాని మామూలుగా దుర్గామాతను ఎందుకు చేసుకోకూడదు? అసలు దుర్గా అంటేనే శాంతి స్వరూపిణి ఆమె. మనము ఇంతకుముందు నవదుర్గల అవతారంలో చివరికి వచ్చేసేసరికి మహాగౌరి అవతారం ఏదైతే ఉందో అది మహాగౌరి చాలా శాంతస్వరూపిణి ఆమె, సర్వమంగళ ఆమె. అలాంటి ఆమెను ఎందుకు పూజించొద్దు అంటాం మనం? కాళికాదేవి, మరి కాళికాదేవిని రామకృష్ణ పరమహంస గారు బ్రహ్మాండంగా పూజ చేశారు. మరి ఆయన అంటే అంత ఉపాసకుడు కాబట్టి చేయగలిగాడు. నేను కూడా చేస్తాను అంటే నీకు అంత ఉంది, అంత గొప్ప శక్తి ఉంది అనుకుంటే చేసుకో, వద్దని ఎవడంటాడు కనుక. కాబట్టి ఆ స్థాయి మనం పొందలేము అనేటువంటి ఉద్దేశంతో నిషేధమే కానివ్వండి, లేకపోతే వాళ్ళని ఏదో ఉపాసిస్తే మీకు ఏదో ఇదవుతుంది అని అది చెయ్యలేం. కాబట్టి దాని దుష్పరిణామం ఎదుర్కొంటావయ్యా. శాంతస్వరూపాలు ఎన్ని లేవండి అమ్మవారివి. చక్కగా భ్రమరాంబికాదేవి ఎంత చక్కగా ఉంటుంది తల్లి, చిరునవ్వులు చిందిస్తూ. బెదవాడ కనకదుర్గమ్మ నిత్యం చిరునవ్వు తప్పితే ఇంకేమన్నా ఉంటుందా అమ్మకాన చెప్పండి. చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అమ్మవారిని ఎందుకు పూజించుకోకూడదు? బ్రహ్మాండంగా పూజించుకో, ఉగ్ర స్వరూపాలు చేసుకో. ఈ మధ్య ఎక్కువగా విన్నది వారాహి అమ్మవారిని పూజ ఈ మధ్య వారాహి అమ్మవారిని బాగా పూజ చేస్తున్నారు. అది కూడా కష్టం. ఆ వారాహి అమ్మవారు చాలా శక్తివంతురాలండి. ఇప్పుడు అంత పద్ధతి ప్రకారం మేము చేసుకుంటామండి అంటే చేసుకోవచ్చు. కానీ ప్రతివాడు కూడాను ఆ నియమ నిష్టల్ని వాటన్నిటిని పాటించగలిగిన సామర్థ్యం ఉండదు అనే ఉద్దేశంతో చెప్పారు. చేసుకోగలిగే శక్తి ఉంటే చేసుకోవచ్చు. సాధారణంగా దేవతల యొక్క ఉపాసకులకి ఆ అమ్మవారి ఉపాసకుడు అనే పేరు వస్తుంది. ఈ మధ్య ఏదో వేరే వాళ్ళ వల్ల అమ్మవారి పేరును ఎక్కువ బయటికి తీసుకొచ్చేసారు అనమాట. అట్లాగే ఏదో బాగా పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడు చెప్పేసేసరికి అమ్మ వారాహి పూజ మేము చేస్తా ఉంటున్నాం. కానీ అది చెయ్యగలిగే సామర్థ్యం ఉంటే చేసుకోండి. కానీ ఏదో ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తామంటే మరి ఆయన ఎప్పటి నుంచి ఉపాసన చేస్తున్నాడో ఏమో మనకైతే తెలియదు. ఆయన ద్వారా ఎక్కువ మందికి ఈ పేరు పరిచయం అయిందని నేను అనుకుంటున్నా, నాకు తెలిసి అయితే. లేదంటే చేసుకోగలమంటే చేసుకో. అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలండి.